ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి వాగ్దానం దావీదు రాసిన కీర్తన 18వ కీర్తన 9వ వాక్యం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు ఈ మాట ఏ పరిస్థితిలో చెప్తున్నాడు తెలుసా? అతడు మరణకరమైన పరిస్థితులలో శత్రువుల చేత తరమబడుచున్నప్పుడు, బంధువులే స్నేహితులే అతన్ని చంపాలని చూసినప్పుడు, తన ఆలయములో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, సియోనులో ఉన్నటువంటి దేవుడు దావీదు ప్రార్థన విని శత్రువు చేతుల్లో నుండి తప్పించి వాళ్ళందరి చుట్టూ మధ్య ఉన్నటువంటి దావీదును తన చేయి పట్టుకుని తప్పించి విశాలమైన స్థలమునకు ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీ చుట్టూ పరిస్థితులు ఆ విధంగా ఉంటే, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రభావాలు ఆ విధంగా నిన్ను కృంగదీస్తూ ఉంటే, నిన్ను అవమానపరుస్తూ ఉంటే, నీకు కలిగిన శ్రమ ఏదైనప్పటికీ నీవు ఆయనకు మొర్రపెట్టు, ఆయనకు విజ్ఞాపన చేయి. ఆయన తన ఆలయములో నుండి నీ మొర్రను ఆలకించి విశాలమైన స్థలమునకు నిన్ను తీసుకువెళ్తాడు. అట్టి కృప, అట్టి కనికరము నా దేవుడు నీకు కలిగించునుగాక. ఆమేన్. మరొక్కసారి ఈ ప్రపంచంలో క్రైస్తవ సమాజం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ప్రపంచమంతటి కొరకు మనందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వాళ్ళందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ ఉదయకాలం సమస్య వలయాలలో కూరుకుపోయిన, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన, శత్రువుల చేత ప్రాణ భయముతోటి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఊబిలో కూరుకుపోయినట్లు నీ పరిస్థితులు నిన్ను అలా కృంగదీస్తున్న వేళ యెహోవాకు ప్రార్థన చేయి. ఆయన తన ఆలయములో ఉండి నీ ప్రార్థన ఆలకించి ఉన్నత స్థలములో నుండి ఆయన బాహువు చాపి అటువంటి పరిస్థితులలో నుండి నీ చేయి పట్టుకుని నిన్ను పైకి తీస్తాడు. నీకు కలిగిన పరిస్థితులన్నీ మార్చి తన కృపతో నిన్ను నింపి నీకు కావలసిన ప్రతి విధమైన దైవిక ఆశీర్వాదాన్ని ఈ ఉదయం నా ప్రభువు నీకు క్రైస్తవ సమాజం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ప్రపంచమంతటి కొరకు మనందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వాళ్ళందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. God bless you to all. Thank you.